హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కుబేరా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ థింగ్ ఏంటంటే చాలా రోజుల తర్వాత థియేటర్లు అయితే ఫుల్ అయ్యాయి అండ్ దానికోసం మనం కుబేరా టీంకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ కుబేరా విషయానికి వస్తే అఫ్ కోర్స్ శేఖర్ కమ్ముల గారి సినిమాలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ దాంట్లో ధనుష్ గారు అండ్ నాగార్జున గారు అండ్ రష్మిక గారు యాడ్ అయితే ఆ సినిమా ఎలా ఉంటుందో అదే కుబేరా. అండ్ కుబేరా విషయానికి వస్తే సో ఎప్పుడు శేఖర్ కమ్ముల గారు ఒక స్టోరీ బేస్డ్ సినిమానే తీస్తారు. ఎన్ని సినిమాలు తీసుకున్నా ఆనంద్, గోదావరి అండ్ ఫిదా, సో లీడర్ ఇలాంటి ఏ కైండ్ ఆఫ్ సినిమా తీసుకున్నా కానీ అంటే స్టోరీని అసలు ఏ విధంగా డివైడ్ కాకుండా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో సో ఆ పాయింట్ని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తారు. అండ్ ఈ మూవీలో కూడా అదే చేశారు. బట్ చెప్పడానికి కొంచెం టైం తీసుకున్నారు. ఎందుకంటే సో కుబేరా వచ్చేసి చాలా డ్యూరేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 3 hours పైనే ఉంది సినిమా అయితే. అండ్ దట్టు సినిమాలో అయితే కొన్ని సీన్స్ మేబీ ఇంకా క్రిస్పీగా అంటే కొన్ని సీన్లు ఓకే అవి స్టోరీకి అవసరమైన సీన్లు అయినప్పటికీ ఆ కొన్ని సీన్స్ని తీసేసి ఇంకా క్రిస్పీగా ఒక 240 అలాగా ప్లాన్ చేసి ఉంటే మాత్రం ఇంకా సినిమా అయితే ఇంకా బాగా జనాల్లోకి వెళ్ళేది. అండ్ థియేటర్లో 3 గంటలు కూర్చున్నా కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టలేదు. సో మనం చూస్తున్న ఆడియన్స్ ఎవరైనా కూడా సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటారు అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ని, నాగార్జున గారి పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిన పర్ఫార్మెన్స్ అయితే ఈ కుబేరాలో ఆయన అయితే తన పర్ఫార్మెన్స్ తో డెలివర్ చేశాడు. అండ్ డెఫినెట్లీ చాలా టూ గుడ్ గా ఉంది అండ్ టాప్ నాచ్ గా ఉంది. సో సినిమాలో ఏదైనా కంప్లైంట్ ఉంది అని అంటే అది ఒక జస్ట్ డ్యూరేషన్ మాత్రమే. అది జస్ట్ క్రిస్పీగా చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ వాళ్ళు పెట్టాలనుకున్న సాంగ్స్ కూడా పెట్టేసి ఉంటే ఓకే మేబీ సినిమా డ్యూరేషన్ ఇంకా కొంచెం లాంగ్ అయ్యేది. కానీ ఇంకొంచెం అంటే క్రిస్పీగా అంటే కొన్ని సీన్స్ అయితే అవసరం లేదు అనిపించింది. అంటే చూస్తున్న ఆడియన్స్ సినిమా చూస్తున్నంతసేపు బాగున్నప్పటికీ ఆ సీన్ అవసరం లేదు అని ఫీల్ అయ్యే సీన్స్ కొన్ని ఉన్నాయి. అవి జస్ట్ కట్ చేసేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ జనరల్లీ శేఖర్ కమ్ముల గారు ఫ్యామిలీ డ్రామాస్ కానీ లేదా లవ్ డ్రామాస్ కానీ లేదా ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ డ్రామాస్ కానీ సో ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రామాస్ని చాలా బాగా ట్రై చేశారు అండ్ వాటిని చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. బట్ ఈ మూవీలో ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ని ఈ మూవీ అయితే ప్లాన్ చేశారు. బట్ అది కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి అంతగా రీచ్ అవ్వలేదు అనిపించింది. బట్ అఫ్ కోర్స్ సినిమా అయితే త్రూ అవుట్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ టైం జరగబోతుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ టిల్ టు ద క్లైమాక్స్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో క్లైమాక్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. బట్ ఆ సాటిస్ఫాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాడు. బట్ మేబీ ఆ టైం కూడా తీసుకోకపోయి ఉంటే క్లైమాక్స్ ఇంకా బాగా అదిరిపోయి ఉండేది. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఫిల్మ్ ఇన్ శేఖర్ కమ్ములాస్ ఫిల్మోగ్రఫీ అని చెప్పొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ధనుష్ కెరీర్ అని చెప్పొచ్చు. సో ధనుష్ గారు అయితే డెఫినెట్లీ ఇరగదీశారు. యాజ్ ఏ బెగ్గర్గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఇంకెవరు చేయలేరనిపించింది. అండ్ చాలా మంది హీరోలు ఉన్నారు, చేశారు. అండ్ మీరు బిచ్చగాడు మూవీ చూసుకున్నా కానీ దాంట్లో విజయ్ ఆంటోనీ గారు చేశారు. ఆయన కూడా చాలా బాగా చేశారు. బట్ అది కొంచెం కమర్షియల్గా అలా యాడ్ చేశారు. ఈ మూవీలో కూడా అలాంటి కైండ్ ఆఫ్ కమర్షియల్ టచ్ని ఇంకా బాగా ఇచ్చుంటే సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది అనిపించింది. అండ్ నాగార్జున క్యారెక్టర్ నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో ఆ క్యారెక్టర్ ఆయన కాకుండా ఇంకెవరు చేసినా కూడా సేమ్ ఇంపాక్టే ఉండేది అనిపించింది. ఎందుకంటే పెద్ద స్పెషాలిటీ ఏం లేదు క్యారెక్టర్లో. జస్ట్ ఒక అంటే మీ సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో నాకైతే ఆయన కాకుండా ఇంకెవరు చేసినా ఓకే అనిపించింది. బట్ ఆయన ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆ క్యారెక్టర్కి వాల్యూ పెరిగింది. అంటే ఆ క్యారెక్టర్లో దమ్ము లేదు, బట్ ఆయన వల్ల ఆ క్యారెక్టర్కి కొంచెం ఒక లైట్ వచ్చినట్టు అయింది. సో డెఫినెట్లీ ఇట్స్ ఒక నార్మల్ క్యారెక్టర్ లానే ఉంటుంది మూవీలో అయితే. అండ్ రష్మిక క్యారెక్టర్ ఇట్స్ క్వైట్ డిఫరెంట్. అండ్ కొంచెం థియేటర్లో కొంచెం నవ్వులు పోయించినా కానీ కొంచెం మన పెదాల మీద కొంచెం స్మైల్ వచ్చిందంటే అది కొంచెం రష్మిక వల్లే. అండ్ అఫ్ కోర్స్ ఆవిడ కూడా చాలా బాగా చేసింది. అండ్ మూవీలో కామెడీ అనేది ఏం లేదు, ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది. సినిమా అంతా నెక్స్ట్ ఏంటి అనే పాయింట్తోనే ఉంటుంది. ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది, ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ లాగా ఉంటుంది. అండ్ ఎస్ ఇట్స్ ఓకే. సో ఎవరైనా కానీ కొన్ని సార్లు కొన్ని సీన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతాం. అండ్ కొన్ని సీన్స్ని కనెక్ట్ అవ్వలేకపోగా కొంచెం డిటాచ్ అవుతూ ఉంటాము. సో అలా కొంచెం ప్రతి సినిమాకి జరుగుతూ ఉంటుంది. సో ఈ సినిమా కూడా అలాంటి కైండ్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ సినిమాలో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనకు బయట వినిపించిన సాంగ్స్ కానీ కొన్ని లేవు సినిమాలో, బట్ ఒక సాంగ్ ఉందని చెప్పాను కదా. సో డెఫినెట్లీ మూవీ అయితే ఓవరాల్గా ఓకే టూ గుడ్ అనిపించింది. బట్ కొంచెం ఆ లెంత్ విషయమే కొంచెం కవర్ చేసుకుని ఉంటే సినిమా ఇంకో లెవెల్లో ఉండేది అనిపించింది. సో ఓవరాల్గా అయితే ఒక మంచి సినిమా. సో థియేటర్లో రన్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ సినిమా మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.